గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. మన విజయనగరం జిల్లా కొత్తపేట దగ్గర ఒక ముస్లిం 30 ఏళ్లగా నడుపుతున్న కబేళాల నుండి 200కు పైచిలుకు గోమాతలను రక్షించి మన హిందూ సైనికులు బయటకు తీసుకొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు అప్పచెప్పారు. గోవింద సేవా ఛానల్లో ఒక వీడియో చేశాను. దానిలో ఆ హిందూ సైనికుడితో కూడా లైవ్ లో మాట్లాడాను నేను. మీరు చాలా మంది చూసే ఉంటారు ఆ వీడియో. నా కోరిక ఏంటంటే హిందువులు రక్షించగలిగినా రక్షించలేకపోయినా కనీసం మన చుట్టూ ఏం జరుగుతుంది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలండి. 30 ఏళ్ల నుండి ఒక మహమ్మదీయుడు కబేళా నడుపుతున్నాడు. అలాంటి కబేళాలు ఆ జిల్లాలో చాలా ఉన్నాయి, ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి, తెలుగు రాష్ట్రాలు నిండుగా ఉన్నాయి, భారతదేశం నిండుగా ఉన్నాయి. ప్రతిరోజు వేలాది గోమాతల్ని నరికేస్తున్నారు మాంసం కోసం, చర్మం కోసం, ఇంకా రకరకాల ఉత్పత్తుల కోసం. ఎంత దారుణం అంటే కబేళాకి గోమాతలను తోలుకొచ్చిన తర్వాత వాటిని చంపడానికి కనీసం ఒక 3-4 రోజుల ముందు నుండి అన్నం పెట్టరు, నీళ్ళు ఇవ్వరు. అవి నీటి కోసం పరితపించి దాహానికి అల్లల్లాడి తిండి లేక మేత పక్క లేక అలా తప్పించిపోగలనమాట. అప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ స్థాయిలు పడిపోయి తిండి నీరు లేకపోవడం వలన ఆ రక్తం ఉంటుంది చూసారా, దాని ప్రవాహం ఆగి ఆ రక్తం ప్రవహించడం తగ్గి మెల్లగా ఆ లోపలుండే మాంసానికి ఆ రక్తం అతుక్కుంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ రక్తం అతికిన మాంసానికి ధర ఎక్కువ పలుకుతుందట, ఆ మాంసం వండుకుంటే బాగా రుచిగా ఉంటుందట. ఈ కారణానికి గోమాతను తీసుకొచ్చి 4-5 రోజులు కుళ్ళబెట్టి తిండి పెట్టకుండా నీరు ఇవ్వకుండా అలాగా కబేళాలో పడేస్తారు. అలాగా బలహీన పడిపోయి తిండి లేక చుక్క నీళ్లు లేక పరితపించిపోయి దాహానికి ఆకలికి అల్లల్లాడిపోయి కళ్ళంట నీరు కార్చుకొని తన పరిస్థితికి భయపడిపోయి నీరసంగా నిస్సత్తుగా ఇంకాసేపట్లో ఎలాగో ఆకలికి దాహానికి ప్రాణాలు వదిలేసే గోమాతను తీసుకొచ్చి వీడు పరా నరికి చంపేస్తాడు. ఆ కబేళా కాని కూడా ఒక శ్మశానం ఉంటుంది కాబట్టి సహజంగా హిందువులు అటువైపు వెళ్ళరు, ఎవరో వెళ్ళరు, రాత్రి వేళ అసలే వెళ్ళరు. ఎప్పుడు కోసుకుతే రందులో ఉండే వాళ్ళకి శ్మశానం ఏమిటి, ఇల్లేమిటి చెప్పండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రిపూటే గోమాతను కోసేసి ప్యాక్ చేసి తెల్లారి పొద్దున ఊరు నిద్రలేవడానికి ముందే రవాణా చేసేస్తున్నారు. ఆ గోమాంసము కోసినప్పుడు ఆ రక్తం అదంతా వస్తుంది చూసారు, ఆ వాసన చుట్టుపక్కల తిరిగే వాళ్ళకి అక్కడ ఈగలు ముసుపట్లేదన్న అనుమానం వస్తుందేమో అనేసి గుంతలు తవ్వి లోపల పైప్ లైన్లు కనెక్షన్లు ఇచ్చి ఈ గోమాతను చంపిన రక్తం ఆ గుంతల పైప్ లైన్లోకి వెళ్ళి అవి అలా బయటకు వెళ్ళేసేసి పబ్లిక్ మున్సిపాలిటీ తూములుంటాయే నిదానంగా ఆ మురుగు నీళ్ళల్లో కలిసిపోతాయి బండల కింద, ఎవ్వరికి అనుమానం రాకుండా ఆ విధమైన ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితి కొందరు గ్రహించి ఇంతకు ముందు ఆ కబేళా మీద కేసు పెట్టడం కూడా జరిగింది. పెట్టినా కూడా కొద్ది రోజులు ఏదో ఆపినట్లే మూసేసాయి. ఆ తర్వాత మరలా తెలిసి వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించారు. మా నాళ్ళు వెళ్ళి చూసేసరికి అక్కడ లోపల ఎవ్వరూ లేరు. కబేళా కొన్ని ఆవులు అయితే ఆకలితో ఆల్రెడీ చచ్చిపోయి పడిపోయి ఉన్నాయి. లేక దూడలు కూడా ఆకలికి అలమటించి చచ్చిపోయి బ్రతుకున్న ఆవుల మధ్య పడిపోయి అక్కడ దారుణంగా ఉంది ఆ పరిస్థితి అంతా కూడా. అలాగే లోపల ఆవు మాంసానికి సంబంధించి ఆ ఆవు అస్థి పంజరాలు, కుళ్ళిపోయిన ఆవు మాంసం కానివ్వండి, ఆవు తోళ్ళు, మడతలు పెట్టిన ఆవు తోళ్ళు, మనం ఇంట్లో బట్టలు మడత పెడతామే ఒక బేడులాగా, అలాగ నీట్గా ఆవు తోళ్ళు మడతలు పెట్టి ఇవన్నీ కూడా అతి జుగుప్సాకరంగా చూడలేని విధంగా, దుర్గంధము వాసన భరించలేని విధంగా, అసలు అక్కడ పరిస్థితి చూస్తూ ఒక హిందూ అనేవాడు అక్కడ నిలబడలేని విధంగా అక్కడ పరిస్థితి ఉందండి. మన వాళ్ళందరూ ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఒక గ్రూప్ గా వెళ్ళేసేసి అక్కడ పడి ఆ ఆవుల్ని ఎలాగో బయటకు తీసుకొచ్చారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. 200 పైచిలుకు 230 వరకు ఏమో గోమాతలు చాలా దీనావస్థలు, ఇంకా అసలు చచ్చిపోతాయేమో అన్నట్లుగా ఉన్నాయి. ఎప్పుడు హిందువులకి ప్రేమ ఉంటుంది, ఇమీడియట్ గా ఆదుకోవాలని ఉంటుంది, అప్పో సప్పో చేసి మేతా నీళ్ళు కూడా కొనుక్కొస్తాడు. ఎక్కడ పెడతాడండి అన్ని గోమాతల్ని? స్థలం కావాలి కదా, మన అపార్ట్మెంట్ లో 4వ ఫ్లోర్ లోనో 5వ ఫ్లోర్ లో బ్రతుకుతున్నాము. గోమాతల మీద ప్రేమ ఉన్నా ఎక్కడ పెట్టగలము? 1-2 అయితే అడ్జస్ట్ చేయగలము. 200 పై చిలుకున్న గోమాతలను తీసుకొని ఎక్కడికి తరలించాలి, అది ప్రశ్న. సరే, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే దగ్గరలో ఇంకొక గోశాల ఉంది, అతను తెలుసు, అక్కడికి పంపించేస్తాము అన్నట్లుగా చెప్తే వీళ్ళు కూడా చేసేదేం లేక పాపము ఈ గోమాతల్ని ఈ లారీలు అవి ఎక్కించే ట్రాన్స్పోర్ట్, అది మళ్ళీ 20-30 కిలోమీటర్లు ఎక్కడో దూరం అనమాట,
పొద్దున ఆరంభమైన ట్రాన్స్పోర్ట్ రాత్రి 10 గంటల వరకు కొన్నిటిని ఎక్కించడం. వీటి వెనకాలే లెక్కలు వేసుకొని మన హిందూ సైనికులు బైకుల మీద వెళ్ళడం. ఇదంతా చేసేసి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది గోశాల కాదు. అదంతా కూడా ఎవరో ఒక ఆయన గోశాల నడుపుకుంటున్నాను అని చెబుతూ చూపిస్తున్న ఒక తోట లాంటి బంజరు భూమి అనమాట. దాని నిండా కుక్కలు, పాము పుట్టలు ఉన్నాయి. ఆ కుక్కలు తిరుగుతూ పాము పుట్టలు ఉన్న చోట ఆ చెట్టుకి ఈ గుంజానికి ఆవుల్ని కట్టేశారు, తీసుకెళ్లిన గోమాతల్ని కట్టేశారు. అక్కడ కూడా నీళ్లు లేవు, మేత లేదు. తర్వాత ఇదేమిట్రా బాబు అనేసేస్తే మన హిందూ సైనికులు ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే, ఈ కబేలా నడిపే ఈ ముస్లింకి ఆ గోశాలు నడుపుతున్నానని చెప్పి తోట పుట్టలు పాములు చూపిస్తున్న హిందువుకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ ఎంతవరకు ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇతగాడు గోశాల అని చెప్పి చేస్తుంది కూడా కబేలా వ్యవహారమే. ఏం చేయాలి హిందూ సైనికులు? హతాశులు అయిపోయారు. ఎక్కడికి తీసుకుపోవాలి, ఏం చేయాలి? 200 పైచులు గోమాతల్ని ఎక్కడ పెట్టాలి, ఎవరింట్లో పెట్టాలి, సాధ్యమవుతుందా? బాధపడి తిరిగి వెళ్లి పోలీసులే ప్రాధాయపడ్డారు. ఏదో ఒక రకంగా ప్రయత్నం చేయండి, ఆడ కుక్కలు తిరుగుతున్నాయి, ఆ గోమాతలు ఎన్ని రోజులైందో అన్నం తిని లేవలేని స్థితిలో ఉన్నాయి, పీకేసి చంపేస్తాయేమో, పాము పుట్టలు ఉన్నాయి కరిచేస్తాయేమో అని పోలీసులు పట్టించుకోవాలి. వీళ్ళు భయపడిందే అక్కడ జరిగింది. తర్వాత వెళ్ళి చూసేసరికి ఈ గోమాతల చెవులు పీక్కొని తిని కుక్కలు, తోక పీక్కొని తిని, కడుపు పీక్కొని తిని, రాత్రి కుక్కలు పీకేసుకొని తిని, కొన్ని రోజుల నుండి ఆహారం నీళ్లు లేక కాలు కదపలేని పరిస్థితిలో ఉన్న గోమాతల మీద ఆ తోటలో కుక్కలు పడి అన్ని పీకేసుకొని తిని గోమాతల్ని చంపి పడేసింది. మన వాళ్ళు ఏడ్చుకొని ఆ ఫోటోలు మొత్తం తీసుకొచ్చారు, మన గ్రూప్ లో వైరల్ చేశారు. ఆ ఫోటోలన్నీ నేను మనకి యూట్యూబ్ ఛానల్లో చూపించాలేను, కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాలేను. అది మన పరిస్థితి. సరే, ఉన్న వాటినైనా కాపాడుకుందామని ఆ చుట్టుపక్కల రైతులు కానివ్వండి, ఎవరైనా కూడా ఉంటే మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ తీసుకొచ్చిస్తే మీకు కావాల్సిన అన్ని గోమాతలు ఇస్తాము, మీరు పెంచుకోండి అనే ఒక ఉపాయం ఆలోచించారు. ఎంతమంది వస్తారండి? మహాప్రయత్నం చేస్తే ఒక 20-30 గోమాతలు తరలించగలుగుతాం. ఎవరు తీసుకోగలిగినా కూడా ఎక్కువ గోమాతలు పెట్టుకుంటే వాడు పోషించుకోవాలా, డబ్బెక్కడ వస్తుంది? గ్రాసానికి వీటన్నిటికీ పోషణకి స్థలం కావాలా? ఎవరు జాలి పడినా 1-2 కంటే కూడా ఎక్కువ పెంచుకోలేరు కదా. సరే, ఉన్నంతలో తెలిసిన వాళ్ళకి తరలిద్దామని పోయి చూస్తే అసలు అక్కడ ఆ గోమాతలు కూడా లేవు. అంటే ఏంటంటే పొయ్యి మీద నుండి గోమాతల పరిస్థితి పేరంలోకి వచ్చి పడినట్టు అయిందనమాట. కాదు, పేరంలో నుండి పొయ్యి మీదకి వచ్చినట్టు పడిందనమాట పరిస్థితి. కబేలాలో చంపుతారేమో అని గోశాల లాగా ఉన్న చోట తెచ్చి దింపితే వీడు అదే పని చేశాడు. ఏంటి ఇదని అడిగితే హిందూ సైనికుల మీద దాడి చేసి కొట్టి కెమెరా పెట్టి షూట్ చేస్తుంటే సెల్ ఫోన్ లాక్కొని పగలగొట్టి నానా దౌర్జన్యం చేశారు. నాకు అక్కడ నుంచి ప్రతి ఫోటో, ప్రతి వీడియో, ప్రతి అప్డేట్, ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. నాకు అక్కడికి వెళ్ళాలని, అక్కడ వెళ్ళి పరిస్థితులు చూడాలి, నా వల్ల అయినంత వరకు నేను చెయ్యాలి అని. నా పరిస్థితి తెలిసిందేగా, ఇద్దరు పసిపిల్లలు, వాళ్ళు వదిలేసి ప్రయాణం చేయలేని పరిస్థితి. సోషల్ మీడియాలో మాట్లాడగలను, ప్రస్తుతానికి అవగాహన కలిగించగలను, క్షేత్రస్థాయిలో దిగి పోరాడాలి అనే సంకల్పం నాకున్నా నాకు ఇంట్లో పరిస్థితి దానికి అనుకూలంగా లేదు ప్రస్తుతానికి. సరే, నా వల్ల అయినంత వరకు చెయ్యాలి అనేసి నేను కొంత ఆర్థిక సహాయం చేస్తాను, అలాగే మన ఛానల్ ద్వారా ఎంతో కొంత ఆర్థిక సహాయం ఖచ్చితంగా అందిస్తాను, ఫైనాన్షియల్గా సపోర్ట్ అందిస్తాను, ఎలా అయినా సరే గోమాతలను కాపాడండి అనేసి దండం పెట్టి ఏడ్చాను. మనవాళ్ళు అన్నారు కదా, అమ్మా నువ్వు డబ్బులు ఫోన్ పే చేస్తావు, మేము ఏం చేసుకోగలుగుతాం చెప్పు? గోమాతలు మన అండర్టేకింగ్లో ఉంటే వాటి మేత కోసం, నీళ్ళ కోసం ఈ ధనం ఖర్చు పెట్టవచ్చు, ఏదైనా ఒక పాక వేయడానికో దేనికో ఒకదానికి. అసలు అవి ఇంకా మన దగ్గరికి రాందే. నీ దగ్గర డబ్బులు తీసుకుని ఏం చేస్తాం తల్లి మేము అనేసి వాళ్ళు 10 పైసా తీసుకోలేదు మన దగ్గర. ఏదో సాహసం చేసి ఈ బ్యాకప్ ఛానల్లో చెప్తున్నాను కానీ విషయాలన్నీ ఇవి మాట్లాడటానికి కూడా పబ్లిక్ లో అంత ప్రమాదకరమేనండి, ఒప్పుకోరు. యూట్యూబ్ కూడా ఒప్పుకోదు. హింసని ప్రోత్సహిస్తున్నారు అని మొదలు పెట్టేస్తారు. హిందూ ముస్లిం బాయి అంటే అర్థము నీ గోమాతను నువ్వే తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టడమా, అన్యాయంగా చంపించడమా? 200 పైచిలుకు గోమాతల్ని పొట్టన పెట్టుకున్నారే. హిందూ సైనికులు వచ్చి ప్రాణాలకు తెగించి దెబ్బలు తిని, సెల్ ఫోన్లు పగల కొట్టించుకొని, రాడతో కొట్టించుకొని, కర్రలతో కొట్టించుకొని పోరాడి కూడా వాళ్ళ పోరాటం వ్యర్థమైపోయిందే. ఎన్నాళ్ళు సెక్యులర్ భావజాలంతో బ్రతికి నీ ఆడపిల్లలని లవ్ జిహాద్కి బలి చేస్తారు, నీ గోమాతల్ని ఇంకొకటి పొట్టకు బలి చేస్తారు. బుద్ధి జ్ఞానము ఎప్పుడు వస్తాయండి? అసలు గోమాతలకు సంబంధించి కొన్ని దారుణమైన విషయాలకు సంబంధించి నాకు
వీడియోస్ వస్తూ ఉంటాయండి. నేను ప్రతీదీ యూట్యూబ్‌లో చూపించలేను. యూట్యూబ్ ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఏవైతే ఉంటాయో అందుకు ఒప్పుకోవు. కనీసం స్క్రీన్ షాట్లు చేసి ఆ వీడియోలు కమ్యూనిటీలో పోస్ట్ చేయాలన్నా గూడా యూట్యూబ్ దానికి ఒప్పుకోదు. కాబట్టే తొందరలో నేను కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఏదన్నా స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నా. ఎందుకంటే హిందువులకి అవగాహన కలిగించి, కళ్ళు తెరిపించే విషయాలు చాలా వరకు అలాంటి వీడియోస్ చూపించి, ఫోటోలు ప్రదర్శించి మనం యూట్యూబ్‌లోను, ఫేస్‌బుక్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను చెప్పలేము. ఆ పరిస్థితి హిందువులకి మీడియాలో ఆ స్వేచ్ఛ గాని, ఆ హక్కు గాని లేవు. ప్రైవేట్ వీడియోస్‌గా మనం వాట్సాప్ గ్రూపుల్లో పంపించగలుగుతాము. ఆ విధంగా అవేర్‌నెస్ కలిగించగలుగుతాము. గోమాత హత్యలు, గోమాతలపై రేపులు వీటికి సంబంధించి మహమ్మదీయులకు చెయ్యందిస్తుంది, సహాయం చేస్తుంది, కోఆపరేట్ చేస్తుంది ఈ సెక్యులర్ హిందువులే, స్వార్థపరులైన హిందువులే చేస్తున్నారు ఈ పని. దీని గురించి మరింత అవగాహన కోసము తొందరలోనే ఒక వాట్సాప్ గ్రూప్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నానండి నేను. ఆ పనంతా కూడా సాకారమైన తర్వాత మీకు తెలియజేస్తాను. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. యూట్యూబ్‌లో చెప్పలేని విషయాలు, యూట్యూబ్‌లో చూపించలేని వీడియోస్ ఏమైనా ఉంటే వాట్సాప్ గ్రూపుల్లో పంపించుకొని ఆ విధంగా అయినా సరే అవగాహన కలిగించే ప్రయత్నం చేయాలనేది నా సంకల్పం. అదండి విషయం. దేవాలయాలు పోగొట్టుకొని, రథాలు తగలేసి, మన ఆడపిల్లల్ని ఇంకొకడు ఎత్తుకెళ్ళి, మన గోమాతల్ని పోగొట్టుకొని, మన దేశం ముక్కలు ముక్కలైపోయి, మన స్వాతంత్రం ఇంకొకటి చేతిలోకి కూడా పోయిన తర్వాత మనకెందుకులే అని మనం ప్రశాంతంగా పూజలు చేసుకుంటూ, సాధనలు చేసుకుంటూ, మంత్రజపాలు చేసుకుంటూ కూర్చోగలుగుతామా? చెప్పండి. ఆలోచించాలి హిందువులందరూ కూడా. అవగాహన రాహిత్యంతో హిందువులు ఉండకూడదండి. ఆలోచించాలని మరీ మరీ కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.